రామలింగేశ్వర స్వామి అంటే రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ అంటే పరశురామ దీక్ష తండ్రి ఆది తల్లిని సమిత తల్లి అంటే వేణుకాదేవి జమదగ్గిన వారి ఆవిడ ఎప్పుడూ కూడా గోదావరి గొట్టుకెళ్ళి ఇసుకొండ చేసి ఏ రోజు కూడా నీళ్లు తీసుకురాలి. ఆ రోజు మహారాజులకు అందరూ కందులో రాక్షసులు విపరీతంగా ఆనందంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోయింది. ఎప్పుడైతే ఆనందపడిపోయి ఎంత చేసినా భర్త కొండవలే ఓహో భర్త ఎలా చూసేవి కదా అని కొడుకులు కేకేస్తారు. ఎవరో కూడా నేను సంవత్సరాలు పరశురామ వారు నేను సంవరిస్తాను, నా తల్లి నాకు కావాలి, నా శాపమూర్తంగా అడిగారు. ఎక్కడైతే ఓంకాది ప్రతిష్ట ఉన్నారు తల్లిని రాజుని రాక్షసుని విపరీతంగా అందరినీ కూడా సంవరించేశారు. విపరీతంగా వేయమని 10 నదీ తీరాన్ని తిరుగుతున్నాయి. ఇదంతా దండగారు ఈ అంటే ఎవరు ఉంటారు పుల్లు సింహాలు అంటే వాళ్ళు ఋషులు మహారుషులు వాళ్ళు గోపతి అంటే భూమి నువ్వుతో కూర్చొని జపం చేసుకునేవారు. ఎప్పుడైతే గోస్తున్నది గోవు స్థలం నది అండి ఎప్పుడైతే నది వచ్చేస్తుందో వాళ్ళు పైకి వచ్చి మాయైపోయారు. ఆయన ఇక్కడికి వచ్చాడికి ఓంకార సిద్ధమని పెట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చేత ఆ నదిలోనే ప్రతిష్ఠేశారు. అంతా ఆలయం అంతా కూడా దేవతలు కట్టినే కాదు మానవుడు ఎవరు కట్టిన కాదండి. అది వైశాఖ మాసం అంటే ఉగాదిని నెలలకి అమావాస్య నుంచి అమావాస్య వరకే ఉంటాడు. ఏప్రిల్ వస్తుందా మే నెల వస్తుందా అది అనుకోకూడదండి. ఉగాది ఎప్పుడు చూసుకున్న స్వామి ఉగాది నెలల్లో వెళ్ళిన తర్వాత చైత్రమాసం ఆ చైత్రమాసం నెలలు కూడా స్వామివారికి విపరీతంగా మామిడి పరసాలు చెరుకు రసం పాలు పెరుగు తేనె పంచదార ఇలాంటి ద్రవ్యాలతోటి ఆ స్వామివారికి అభిషేకాలు చేస్తాం. అదేనా 10 గంటల లోపలనే చేస్తాం. పొద్దున్న 5 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకే చేస్తాం. తర్వాత మాత్రం దర్శనం ఇస్తామండి. సాయంకాలం వరకు స్వామివారి దర్శనం అవుతూనే ఉంటుంది. కానీ ఏంటంటే అది సంగతి అండి. అది కొత్త యుగంలో ఇది పరశురామ ప్రతిష్ఠ అయింది. ఈ కేతాయ అంటే పరశురామ అవతారం అయిపోయింది. రామావతారంలోకి వచ్చాడు రామచంద్రమూర్తి. మరి అయోధ్యకి లేవు రావణాసుర సంవరణ దోషపరాదు. రావణాసుడు ఎవరు బ్రాహ్మణుడు శత్రు రాజు ఆయన సంవరణ దోషపరాదు. ఒక లింగాన్ని ప్రతిష్ఠ బయలుదేరి ఇక్కడ వచ్చాడు గుహ అన్నగారు నాగన్న ముందు ప్రతిష్ఠ చేశాడు. నేను కూడా లింగాన్ని ప్రతిష్ఠ చేయలేని ఆంజనేయ స్వామి కాశీ పంపిస్తే ఆ ముహూర్తానికి తీసుకురాలేదు. అంటే ఈ నదిలో గోదావరి నదిలో చేపెట్టడికి ఇసుక నత్తగొలలు ఆల్చెప్పలు ఏ ఉన్నాయో అదే ప్రతిష్ఠ. ఈ స్వామి 4 పలకలుగా ఉంటాడు నలుచదరం. ఈ రామలింగేశ్వర స్వామి పరశురామ ప్రతిష్ఠ ఉగ్రలింగం ఇది 4 పలకల లింగం. అంచేత ఇక్కడ ఆంజనేయ స్వామి లింగం తీసుకురా నారదమ్మ తెల్లవారిపోతుంది అంటే కలిగి రాకుండానే ప్రతిష్ఠ అయిపోయారు. నది అవతల లక్ష్మణేశ్వర స్వామి అది బ్రహ్మసూత్ర లింగం ఆయన అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ఆ లింగం ఈ 3 లింగాలు దర్శనం చేసుకుంటే త్రిలింగాల క్షేత్రం అని ఈ రామేశ్వర స్వామి టెంపుల్లో ఉందండి. అంచేత పక్కన పార్వతీ అమ్మవారు తర్వాత కాళభైరవ స్వామి ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి వీరభద్ర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ అందరూ కూడా క్షేత్రపాలకు ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుని ఎవరికి ఏ కోరికలు అనుకుంటే ఆ కోరిక నెరవేరుస్తాయి. ఈ స్వామివారి తీర్థప్రసాదం తీసుకుని స్వామివారి పెద్దన. For more videos like this, subscribe Big TV channel.